హాయ్ హలో నమస్తే, నేను మీ నాగేష్. మీరు చూస్తున్నారు చోటా కార్ ఛాలెంజ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఈ కార్లతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కార్లతో ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. ఏంటంటే ఈ కార్లతో రేసింగ్ పెట్టబోతున్నాం. ఈ రేసింగ్లో పాల్గొనడానికి ముగ్గురు వస్తున్నారు. ఆ ముగ్గురులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. ఓడిన వాళ్ళకు కూడా మంచి గిఫ్టే, సర్ప్రైజ్ పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటో మీరు కూడా చూడండి. అయితే ఇంకెందుకు లేటు, వెళ్దాము వీడియోలోకి. ఈ రేసింగ్లో పాల్గొనడానికి శివ, మళ్ళా వరుణ్, కెమెరామ్యాన్ బిందు, ఈ ముగ్గురు ఈ రేసింగ్లో పాల్గొంటారు. అయితే వీళ్ళ ముగ్గురికి నేను ఒక గీత గీస్తున్నా. ఆ గీత ప్రకారంగానే ఆ రేసింగ్ మొదలవుతుంది. ఇక వీళ్ళకు ఈ గీతలలో రావాలి. మీరు మలుపుకొని మళ్ళా ఇక్కడ పోవాలి. సేమ్ ఇదే విధంగా ఇట్లా సేమ్ ఈ రకంగా గీస్తే వాళ్ళు రేసింగ్ ఎట్లా మొదలై వస్తారు, ఎవరు ఫాస్ట్ వస్తారో, ఈ గమ్యానికి ఎట్లా చేరుకుంటారో చూద్దాం. ఇట్లా సేమ్ ఇట్లుండాలి. ఎట్లుంది, వంకలు టింకలు పాము పోయినట్టే పోవాలి బండ్లు, పాములు పోయినట్టే పోవాలి బండ్లు. ఇది బౌండరీ, ఇది లాస్ట్ ఎండింగ్ పాయింట్. ఇది ఈ ఎండింగ్ పాయింట్లో కార్లు పార్కింగ్ చేయాలి. ఈడ కార్లు పార్కింగ్ చేయాలి. 3 కార్లు ఉన్నాయి కదా, ఆ 3 కార్లు ఈడ పార్కింగ్ చేయాలి. ఎవరి కారు వాళ్ళు ఈ దాంట్లో పార్కింగ్ చేయాలి. ఇది బిందు, శివ, వరుణ్. వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురికి 3 పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి. ఆ పార్కింగ్ ఏరియాలో ఆ బండ్లను స్టే చేయాలి. ఓకేనా? వరుణ్ది కార్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక పోనీ వరుణ్, ఈ గీత పోటీ కరెక్ట్ పోవాలి. సేమ్ అట్లే అట్లే రావాలి. ఎవరు ఇంకా 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 వరుణ్ది బాగా వస్తుంది స్పీడు. వరుణే గెలిచేటట్టుండు ఇప్పుడు. శివ, వరుణే గెలిచేటట్టుండు. వరుణ్, మళ్ళా నీ పార్కింగ్లో నువ్వే పెట్టాలి. వరుణ్ పార్కింగ్లో వరుణ్ పెడతాడా మరి? ఎంతసేపు అవుతుంది? పార్కింగ్లో కరెక్ట్ సెట్ చేయాలి. గీతల మీదనే. ఓకే ఓకే, డన్. ఇంకా ముందరికి పోవాలి, కొంచెం ముందరికి. పార్కింగ్ అయిపోలేదు, మధ్యలోకి ఆ గీత ఈ గీత కనిపించాలి నీకు. ఓకే, ఇంకా ముందరికి. ఆడనే వాడడం అట్లే అయింది. వరుణ్ మంచిగా చేయాలి. అది ఓకే. వరుణ్, శివ పోటీలో ఉన్నాడు. ఇక మరి పోటీలో అట్లాగే తీసుకుని పోవాలి శివ. నువ్వు పార్కింగ్ మంచి చక్కగా ఉంది శివ. నేమైతే ఇంకా శివది ఆడ కెమెరా పెట్టు నువ్వు. ఇంకా మంచిగా. ఏమై శివ, 2 minutes అయింది. మీరు ఎంతసేపు అవుతుంది శివ? మీరు ఇస్తావు శివ, 2 minutes అయితే అండి. ఏమై శివ, పార్కింగ్ పెట్టలేవు.
శివ 50. మరి వాళ్ళకంటే నువ్వు ముందర పోవాలి. మరి నీ రేసింగ్ ఎట్లుందో చూద్దాం. పోయింది, పోవాలి, స్పీడ్ పోవాలి. స్పీడ్ పోవాలి. స్పీడ్ పోవాలి. ఓడిపోదు శివ బిందు. ఓడిపోదు బిందు. జరుగు శివయ్య. లాస్ట్ బిందు స్పీడ్ వస్తుంది. బిందు స్పీడ్ వచ్చింది. 36 సెకండ్లు అయింది బిందుది. బిందు జల్దీ రావాలి బిందు. బిందు 50 సెకండ్స్. బిందు ఓడిపోతున్నావా? అన్నా చూడని ఎట్లా ఊరుతుడు. బిందు బిందు రాని, మెల్లగా రాని ఇక. మెల్లగా. ఓకే ఓకే, డన్. 135. వరుణ్ ఎట్లా మరి, ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాధగా ఉందన్నా. అది కింద చేస్తువా? చాలా బాధగా ఉందన్నా. చెప్పురా. చెప్పు, ఎట్లా ఓడిపోయింది నిన్నావు కదా. ఇప్పుడు నీ పనిష్మెంట్ ఏందో తెలుసా? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఏం చేయాలి తెలుసా? చేతులతో పట్టుకోకూడదు. చేతులతో పట్టుకోకుండా ఐస్ క్రీమ్ నీ నోట్లో పెట్టుకోవాలి. నోట్లోకి వెళ్ళి తీయొద్దు. 4 ఐస్ క్రీమ్లు, ఒకటి ఇంకొకటి. ఓకేనా? ఛాలెంజ్ కదా. ఓకే, మరి వెళ్దామా? ఛాలెంజ్లో ఓడిపోయిండు, రేసింగ్లో ఓడిపోయిండు కాబట్టి వరుణ్కి ఈ ఐస్ క్రీమ్లో ఒక బౌల్లో వేసి దాంట్లో పుల్లో ఊసిపోయింది. ఇది వరుణ్ ఇది దాగేసాయి. ఎంత మొత్తం దాగేసాయి. మొత్తం దీంట్లో వేసేసాయి. మొత్తం దీంట్లో వేసేసేయాలి. కింద కనిపిస్తుందా? ఇగో ఇదంతా ఉంది కదా, ఈ ఐస్ క్రీమ్లన్నీ మొత్తం ఐస్ క్రీమ్లన్నీ పుల్లలన్నీ తీసేసుకొని పుల్లలన్నింటినీ ఇక్కడ పడేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే వరుణ్ పనిష్మెంట్ ఏంటంటే, ఈ ఐస్ క్రీమ్ ఉంది కదా, ఈ ఐస్ క్రీము వీడు చేతుల వెనకాల కట్టేసుకుంటాడు. చేతుల వెనకాల పెట్టేసుకొని ఓన్లీ నోరుతోటి మాత్రమే తినాలి. ఐస్ క్రీమ్ మళ్ళీ కింద వేయకూడదు. ఓకేనా? ఇది ఛాలెంజ్. వరుణ్ తింటావా మరి? అదే తింటా. చేతులు వెనక్కి కట్టుకో మరి. తిను, మొత్తం తినాలా? ఎంత టైం పడుతుంది చూద్దాము. మొత్తం తినాలి. ఇంత ఏముండకూడదు. జల్దీ ఫాస్ట్ తినాలి. ఫాస్ట్ జల్దీ అంతా తినాలి. చుక్కకూడదు, తినేసేయాలి. మంచిగా. ఇంకా ఫాస్ట్ తినాలి. ఇంకా ఇంత ఉంది, మొత్తం తినేసేయాలి. ఏమవుతుంది? ఇంకా మైకుల్ టాటా చూడు. ఏం కాదు. నీ దానికి వెయ్యి దాంట్లో. ఏం కాదు, ఏం కాదు. అవన్నీ ఏం లేదు. 4 వేసుకుంటే చేతితో ఎందుకు తింటూ పెట్టుకున్నావు? వెయ్యి అవేయమ్మా. అది కింద పడకుండా నువ్వు పట్టుకో. కింద పడకుండా. బాగానే వేస్తుండ్రా. నేనన్నా అడుగుపోతే పుల్ల ఉద్రా ఇడిచి తిండు. ఎట్లా వరుణ్ ఎంత పట్టుకోకూడదు. నోట్లకే ఇది ఛాలెంజ్ ఏం తెలుసా? ఆ గడ్డ నోట్లో పెట్టుకో. అట్లా నోట్లో పెట్టుకో. లేదు వాళ్ళు చేతితో పట్టుకోకూడదు. సేమ్ పిల్లి లెక్కలు తాగుతుండు వరుణ్ అయితే. సేమ్ పిల్లి లెక్కలు తాగుతుడు. శివ తాపుతుడు. మరి ఇక్కడ
పెట్టే పై ఐస్ క్రీమ్లు చేస్తా నువ్వు 4 ఐస్ క్రీమ్లు అన్నావు. 4 గడ్డలు అవి 4 గడ్డలు పెట్టాలి నీ లోట్ల పెట్టు. నువ్వు బుక్ అవుతావురా. నీకెందుకురా మేము కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. కూల్ డ్రింక్ తీసు పట్టు పట్టు పట్టు. నోట్ చేతి వెనక పట్టుకో, చేతి వెనక పట్టుకో. కింద పడితే కింద పడితే ఓయ్ 10. ఎట్లా నాన్నది నాగు లోపలికి పెట్టుకో ఒకటే పరి. చేతులు వెనక పెట్టుకో, వెనక పెట్టు. వరుణ్ అట్లా పోవద్దు, మళ్ళా కింద పడవద్దు, కింద పడవద్దు. తిను వరుణ్, కింద పడవద్దు అది. పట్టుకోరా, పట్టుకో పట్టుకో. నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో, మళ్ళీ పట్టుకో. ఇక మధ్యలో మధ్యలో శివ సాయం చేస్తాడు. మొత్తం అయితే నువ్వు తినాలి, ఓకేలా? మొత్తం అయితే నువ్వు తినాలి. 4 ఐస్ క్రీమ్లు మంచిగా నోట్లో పెట్టు. నువ్వు ఎట్లుంది వరుణ్? పనిష్మెంట్ ఓడిపోయిన పనిష్మెంట్ ఓకేనా? తినాలి. నువ్వు వాయిస్ వస్తుంది పెట్టాలి మంచి అట్లే తిను. నువ్వు తినవు కదా, తినకుంటే ఒక పని చెయ్యి. అది నీ చేతిలో కరిగేంత వరకు పట్టుకో, కరిగేంత వరకు పట్టుకో. ఏ పడనీయద్దు, పడితే 10 ఐస్ క్రీమ్ తీసుకురావాలి నువ్వు, సరేనా? లేదు అట్లా లేకపోతే లేదు, అట్లా లేకపోతే నువ్వు పట్టుకోమన్నావు. ఆకులరా ఎల్లరా అంటే పేరు చెప్పలేవు. నువ్వు చేతిలో పట్టుకోవాలి, చేతిలో పట్టుకోవాలి. పట్టుకోమన్నావు, నేను సాయం తీసుకురా. నువ్వు ఏదైనా తీసుకోదా అంటే లేదు, ఏ సహాయం తీసుకోకూడదు. వీడియో తీస్తున్నాం మళ్ళా అడుగు. సరే కానీ సరే నువ్వు 2 చేతుల్లో పట్టుకో గీత, 2 చేతుల్లో పట్టుకో, 2 చేతుల్లో బాగా తుస్సర చేసేసాయి. పాయని